ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది రేపు ఎల్లుండో. చాలా సార్లు చూస్తుంటాం లాస్ట్ ఓవర్ 15 రన్స్ కొట్టాలి. 9th బ్యాట్స్మెన్ ఉన్నాడు బౌలర్ హూ ఈజ్ ఎగ్జాంపుల్ సమీ ఆర్ సిరాజ్. బ్యాట్ వదిలేసి వచ్చేస్తే ఎలా ఉంటది మీకు? 2006 నవంబర్ 5వ తేదీ అనుకుంటా, కేబిఎన్ కాలేజ్ విజయవాడ. మార్నింగ్ 8 o'clock సిఏ ఫైనల్ ఆడిటింగ్ పేపర్ చూసిన ఒక్క 10 నిమిషాలకి మొహం రెడ్ అయింది, మైండ్ బ్లాంక్ అయింది. ఈ ఎగ్జామ్ పాస్ అవ్వడం ఇంపాసిబుల్, దీనికంటే చచ్చిపోవడమే బెటరు అన్నంత ప్రెషర్ వచ్చింది. ఇది ఏం చేశాను అప్పుడు? 95 మార్క్స్కి నాకు క్వశ్చన్ అర్థం కాలేదు. ఓన్లీ 5 మార్క్స్కి తెలుసు. అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు స్కోర్ అట్లీస్ట్ 40 ఆల్సో. 2006 నవంబర్ 5వ తేదీ అనుకుంటా, కేబిఎన్ కాలేజ్ విజయవాడ. మార్నింగ్ 8 o'clock సిఏ ఫైనల్ ఆడిటింగ్ పేపర్ చూసిన ఒక్క 10 నిమిషాలకి మొహం రెడ్ అయింది, మైండ్ బ్లాంక్ అయింది. ఈ ఎగ్జామ్ పాస్ అవ్వడం ఇంపాసిబుల్, దీనికంటే చచ్చిపోవడమే బెటరు అన్నంత ప్రెషర్ వచ్చింది. ఏం చేశాను అప్పుడు? కొద్దిగా బ్యాక్గ్రౌండ్ చెప్తాలని చూస్తే 2005 నవంబర్లో నాది ఐపీసీసీ అయిపోయింది. ఐపీసీ అయిపోగానే ఇంకా Cloud9లో అఫ్కోర్స్ 4th attempt పాస్ అయినా కూడా మనం Cloud9లో ఇంకా మనం వెళ్ళిపోతాం, బాంబేకి వెళ్ళిపోతాం, మనం దున్నేస్తాం, ఫైనాన్షియల్ మార్కెట్స్ని ఏలేస్తాం అన్న కసిలో ఉన్నాము. చెన్నైలో ఇంటర్వ్యూకి వెళ్ళిన కంపెనీ యూనిఫై వెళ్తాను, సెలెక్ట్ అయ్యాను. అండ్ వన్ మోర్ కంపెనీ హైదరాబాద్లో కూడా అటెండ్ అయ్యాను, సెలెక్ట్ అయ్యాను. బట్ ఇంటర్వ్యూకి వెళ్ళాలా లేదా జాబ్ జాయిన్ అవ్వాలా అంటే మా పేరెంట్స్ అడిగారు, నీ ఇష్టం రా, నువ్వు ఇంటర్వ్యూ జాబ్ వెళ్ళు లేదా ఫైనల్ అయిపోయాక ఒక గ్రూప్ రాసాకి వెళ్ళు అన్నారు. సరే ఒక గ్రూప్ రాసాకి వెళ్దాం అనుకున్నాము. నవంబర్ అటెంప్ట్ ముందర మే అటెంప్ట్ రాశాను. 2006 మే. ఐ గాట్ 175 మార్క్స్, నాట్ వెల్ ప్రిపేర్డ్. సరే ఇంకా ఈ నవంబర్ అటెంప్ట్ ఎలాగైనా పాస్ అవ్వాలి, పాస్ అయ్యి బాంబేకి వెళ్ళిపోవాలి, అట్లీస్ట్ ఒక గ్రూప్తో బాంబేకి వెళ్ళాలని చెప్పి రిగరస్ ప్రిపరేషన్ చేశాను. ఫస్ట్ ఎగ్జామ్ ఒక అకౌంట్స్ ఎగ్జామ్, థ్యాంక్స్ టు ఎంపీ విజయ్ కుమార్ సార్, చింపేశాం 60 గ్యారంటీ. సెకండ్ ఎగ్జామ్ SFM, మన ఫేవరెట్ సబ్జెక్టు, పట్టాభి సార్ ఎక్సలెంట్ ఫ్యాకల్టీ, మళ్ళీ చింపేశాం. ఇంకా అయిపోయిందిరా లైఫ్, ఫైనల్ గ్రూప్ అయిపోతుంది, ఇంకొక 6 monthsలో వీ విల్ బి క్వాలిఫైడ్ CA. ఇంకా లా వచ్చేసి మనకి కొట్టిన పిండే. జయరామన్ సార్ ఎలా చెప్తారో ఇంకా చెప్పక్కర్లేదు, మహాన్ భావుడు ఆయన. వాళ్ళ IPCCలో కూడా 63 వచ్చాయి. ఫైనల్లో కూడా ఐ థాట్ ఐ కెన్ స్కోర్ అట్లీస్ట్ 50+. ఇంకా ఆడిటింగ్ ఒక్కటి మనం పాస్ అయిపోతే చాలా అబ్బా అనుకుంటున్నాము. ఆడిటింగ్ ఎగ్జామ్ పేపర్ ఓపెన్ చేసి చూశాను. నవంబర్ 5వ తేదీ మార్నింగ్ 8 o'clock 95 మార్క్స్కి నాకు ఆన్సర్స్ రావు, ఓన్లీ 5 మార్క్స్కి వచ్చు. ఎగ్జామ్ గ్యారంటీ పోయింది, అటెంప్ట్ గ్యారంటీ పోయింది. ఫేస్ అంతా ఎర్రగా అయిపోయింది, ఐ కెన్ ఫీల్ ఇట్. ఇంకా ఈ అటెంప్ట్ పోయింది. ఇంకా లైఫ్లో మనం CA పాస్ అవ్వలేమేమో, డైరెక్ట్గా మనం బాంబేకి వెళ్ళిపోయి మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేసి ఎవరికి కనిపించకుండా ఏదో ఒక 5,000 10,000 జాబ్ చేసుకుంటుందాం. లా పాస్ అయినా ఉపయోగం లేదు, ఫస్ట్ 2 ఎగ్జామ్షన్స్ వస్తాయో గ్యారంటీ లేదు. చాలా డిసప్పాయింటెడ్తో ఒక 15-20 minutes నేను పెన్ను పెట్టలేదు. మిగతా ఫ్రెండ్స్ ఫేసెస్ చూసిన ఎగ్జామ్ హాల్లో అందరివి అలాగే ఉన్నాయి. ఏడుపు తన్నుకు వస్తుంది కానీ ఆపకూడదు, ఏడవకూడదు, ఎగ్జామ్ హాల్ ఏడవకూడదు మనం, ఎందుకంటే ఏడ్చినా ఏం చేసేది లేదు. ఇంకొక 15 minutes ఆలోచించి అరగంట అయిపోతుంది, పెన్ను పెడదామంటే చేతులు వణుకుతున్నాయి. రాద్దాం వద్దా, రాయకుండా వెళ్ళిపోదామా, రిజల్ట్ కోసం వెయిట్ చేయక్కర్లేదు, రాస్తే ఏమవుతుంది, అసలు ఏం రాయాలి? 95 మార్క్స్కి నాకు క్వశ్చన్లు అర్థం కాలేదు, ఓన్లీ 5 మార్క్స్కి తెలుసు. అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు స్కోర్ అట్లీస్ట్ 40 ఆల్సో. నడి సముద్రం మధ్యలో మనము పీకల్లో నీళ్ళల్లో ఉండి చుట్టుపక్కల మనుషులు లేకుండా ఉంటే ఎలా ఉంటుంది? చావు గ్యారంటీడు. అరగంటలోనే చేస్తావా, గంటలో చేస్తావా అనేది తెలుస్తుంది, కానీ చావు అయితే గ్యారంటీడు అన్న సిచ్యువేషన్లో లైఫ్ అంతా తిరుగుతుంది కళ్ళ ముందర. భవిష్యత్ అంతా నాశనం. ఇంకా CA ఇంటర్తో మహా అయితే మనకు ఒక 10,000 ఇస్తారు, ఏదో 1 bedroom ఫ్లాట్లు బతికేయాలి, ఆప్షన్ లేదు. దేవుడు ఏదో రాశాడు, ఇంత కష్టపడుతున్న జీవితంలో మనకి సక్సెస్ ఇవ్వట్లేదు, ఎందుకు నాకు ఇలా జరుగుతుంది అని చెప్పి చాలా ప్రెషర్ వచ్చింది. అరగంట సేపు నా మైండ్లో జరిగిన సంఘర్షణ లైఫ్లో మర్చిపోలేను. ఎందుకంటే మా నాన్న దగ్గర ఉన్న సేవింగ్స్ 2 lakhs మొత్తం నా CA మీదే పెట్టాడు. ఇదేమో అవ్వట్లేదు. చాలా బాధపడి తన్నుకొచ్చి దుఃఖాన్ని ఆపుకొని ఒకటి డిసైడ్ అయ్యా, ఫెయిల్యూర్ గ్యారంటీడు. ఇప్పుడు రాద్దాం, పాస్ అయితే అవుతాం, లేకపోతే లేదు. ఏం రాయాలి? క్వశ్చన్ 95 marks ఆన్సర్స్ రావు కదా. బ్యాంక్ ఆడిట్లో క్వశ్చన్ ఇచ్చి ఉంటాడు, బై సీయింగ్ ఎట్ ద క్వశ్చన్ we can make out the question related to bank audit. బ్యాంక్ ఆడిట్లో నేను చదువుకున్న 15-20 pagesలో ఉన్న మెయిన్ పాయింట్స్ మొత్తం రాసి 5 marks క్వశ్చన్ కూడా, అంటే ఒక 20-25-30 పాయింట్స్ రాసి రాయి మళ్ళీ రాయి వేరే క్వశ్చన్ మళ్ళీ రాయి రాశానంటే నేను చదువుకున్న బుక్లో ఒక 15-20% స్పాట్లో రాసేసి ఉంటా, అతి భయంకరంగా. 2 గంటల తర్వాత నా ఫ్రెండ్స్ మొహం చూస్తే వాళ్ళు షాక్ అవుతున్నారు, ఏం రాస్తున్నారు వీడు, మనిషి రాక్షసుడా అని. నేను రాస్తూనే ఉన్నా, రాసే కొద్ది కాన్ఫిడెన్స్ వస్తుంది.
అది. ఎందుకంటే మనం 5 మార్క్స్ క్వశ్చన్కి ఒక 25 పాయింట్స్ రాస్తే ఒక 2 పాయింట్స్ అన్న మ్యాచ్ అవ్వవా? మన ఎఫర్ట్ చూసి ఒరే వీడు చాలా కష్టపడ్డాడు రా పాపం, ఇండియా అందరికి పేపర్ కష్టంగా ఉన్నా వీడు ఏదో రాస్తున్నాడు, 2 పాయింట్లు అన్న మ్యాచ్ అయితే 5 మార్క్స్ ఒక 2 మార్క్స్ అన్న పడితే 40th బయట పడకపోమా అని ఒక చిన్న ఆశ అనమాట. ఆ ఆశతో రాసి 3 hours అయిపోయింది. అడిషనల్స్ ఒక 11-12 అడిషనల్స్ తీసుకున్నాను. ఎగ్జామ్ అయిపోయి బయటకు వచ్చా. ఫ్రెండ్స్ అడిగారు ఇది ఏంది అట్లా రాసి ఏం రాసేవరా అని. మామ నాకు క్వశ్చన్ అర్థం కాలేదు, నేను ఏం చదువుకుందాను మొత్తం రాసి. ఆడిటింగ్ లో బ్యూటీ ఏంటంటే కొన్ని కామన్ పాయింట్స్ ఉంటాయి ప్రతి క్వశ్చన్ లో కూడా. ఇన్సూరెన్స్ ఆడిట్ అన్నాడు, నోటికి వచ్చిందా రాసా. కంపెనీ ఆడిట్ బుక్లు ఏం చదివినా అది రాశాను. బయటకు వచ్చే ఫ్రెండ్స్ కి చెప్పి ఎట్లా రాశాను అంటే, ఒరే సైకో ఎట్లా రాశారు నువ్వు, మనిషిగా అన్నావు నువ్వు, నీ పేపర్ అసలు వాల్యూ చేయరా అన్నాడు. మామ 8 o'clock నా టెన్షన్కి, నా మైండ్లో ఉన్న ప్రాబ్లంకి నాకు 5 మార్క్స్ కంటే ఎక్కువ రావు. ఇప్పుడు ఏదో రాశా, ఏదో టైం బాగుండి వస్తే 40 వస్తాయి, లేదంటే ఎంతో వస్తాయి, కానీ ఫెయిల్ అయితే అవుతా. కానీ నా ప్రయత్నం అయితే చేశా, చూద్దాం ఏమవుతుందో అనుకున్నా. ఇంటికి వచ్చా, లా ఎగ్జామ్ రాశాను, లక్కీలీ అది కూడా బాగా రాశాను. రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నా. చాలా మందికి చెప్పాను ఆ రిజల్ట్ జర్నీ 2 months టైంలో, ఎగ్జామ్ నుంచి రిజల్ట్కి 2 months టైం ఉండేది. ఇట్లా రాశాను అంటే ఎవరు అట్టెట్ రాసేవారో నువ్వు, బుక్ అంతా అట్ట రాస్తావో నువ్వు, మైండ్ పోయిందా ఏంటి అది ఇది అన్నారు. మామ అది కాదు మామ, నాకు ఆప్షన్ లేదు, చావు బతుకుల్లో ఉంది నా కెరియర్, దీన్ని ఎలాగైనా లేపాలని చెప్పి ఏం చేశాను రా అన్న. రిజల్ట్ వచ్చాయి. మా ఫ్రెండ్స్లో హైయెస్ట్ మార్క్స్ నాకే వచ్చాయి, 225 out of 400. ఆడిటింగ్లో 45 వచ్చాయి. ఎందుకు చెప్తున్నానంటే, నీ ప్రయత్నం నువ్వు చివరి రక్తపు బొట్టు వరకు పెట్టు, ఎక్కడో దగ్గర చూడు తగులుతుంది. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉంది రేపు ఎల్లుండో. మనకి చాలాసార్లు చూస్తుంటాం లాస్ట్ ఓవర్ 15 runs కొట్టాలి. 9th బ్యాట్స్మెన్ ఉన్నాడు బౌలర్, హూ ఈజ్ ఎగ్జాంపుల్ సమీ ఆర్ సిరాజ్. బ్యాట్ వదిలేసి వచ్చేస్తే ఎలా ఉంటుంది మీకు? అరే కొట్టురా నువ్వు, 6 balls-లో 4-5 లూపు, ఏదో ఒక బాల్ తగిలితే 18 runs రావా, మ్యాచ్ గెలవకపోమా, తగలకపోతే ఇంక వదిలేద్దాం అని చెప్పి టీవీల ముందుకు వచ్చి మన సలహాలు ఇస్తుంటాం ప్లేయర్స్కి ఎట్లా ఆడాలని చెప్పి. వాళ్ళ కెరియర్ వాళ్ళకి మనం సలహాలు ఇస్తుంటాం. మనము మన కెరియర్లో చివరి బంతి దాకా బ్యాటింగ్ ఆడుతున్నామా, చివరి రక్తపు బొట్టు వరకు కష్టపడుతున్నామా అనేది ఆలోచించుకోండి. సక్సెస్ విల్ బి యువర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. Hey, have you completed your 12th class or BCom or BBA or MCom or MBA? Meet me in your city for career guidance in Vijayawada, Vizag, Kurnool, Guntur and Warangal in the following dates. See you soon. Thank you.